అత్తయ్య, నాకెందుకో డౌట్గా ఉంది. ఒకసారి భాగ్యం పిన్ని నంబర్ తీసుకుని నువ్వే ఫోన్ చేయొచ్చు కదా. ఆవిడ ఊర్లో లేదని చెప్తున్నాను కదా. ఎవరు ఫోన్ చేసినా పిన్ని అదే చెప్తుంది. ఏంటి వింధ్య అలా అంటావు? కోడలికి బాగా తెలిసిన మనిషి ఇంత గ్రాండ్గా చేస్తున్న ఫంక్షన్కి రాకపోతే అత్తయ్య చాలా ఫీల్ అవుతుంది కదా. పోనీ నువ్వన్నట్టు ఆవిడ రాను అని చెప్తే అత్తయ్య కన్విన్స్ అవుతుందేమో కదా అత్తయ్య? అవునమ్మా, ఒకసారి మీ పిన్ని ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను. సరే అత్తయ్య. వింధ్య, సరే అని వెళ్ళిపోతున్నావేంటి? నెంబరు ఫోన్లో లేదు, రూమ్లో డైరీలో రాసుకున్నాను. వెళ్ళి నేను తీసుకొస్తాను. ఏంటి మళ్ళీ కాల్ చేశావు? వస్తానని చెప్పాను కదా. సాయంత్రం ఫంక్షన్కి ఇప్పటినుంచి ఎందుకు హడావిడి? హడావిడి నాది కాదే, మా అత్త ఇది. ఆవిడ్ని రెచ్చగొడుతున్న మౌనికది. రెచ్చగొడుతుందా? దేనికి, ఎందుకు? ఈరోజు ఫంక్షన్కి నీతో పాటు భాగ్యాన్ని కూడా పిలవమని చెప్పారు కదా. నేను నీకు చెప్పానో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళ ముందే కాల్ చేయమన్నారు. ఓ, అందుకే నాకు కాల్ చేశావు? అవును, నీకు కాల్ చేసిన తర్వాత ఆయమ్మకు కూడా కాల్ చేయమని ఒకటే టార్చర్. భాగ్యం ఊర్లో లేదు, ఆవిడికి రావడం కుదరదని మా అత్తయ్య గారిని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంటే ఈ మౌనిక మధ్యలోకి దూరి నంబర్ తీసుకొచ్చివ్వు, అత్తయ్య మాట్లాడుతుంది అని చెప్పింది. ఆయమ్మని బాగా టార్గెట్ చేసిందన్నమాట. మామూలుగా కాదు, దీని అనుమానం తీరే వరకు ఆయమ్మని మనల్ని వదిలేలా కనిపించట్లేదు. ఆయమ్మ ఫోన్ నెంబర్ రూమ్లో ఉందని చెప్పి నేను ఎస్కేప్ అయ్యి రూమ్లోకి వచ్చేసాను. మళ్ళీ అడిగితే ఏం చెప్పాలో, నెంబర్ ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలో నాకేం తెలియడం లేదు. సంధ్య, ఈ గండం నుంచి నువ్వే కాపాడాలి. వింధ్య, నువ్వు కిందకి వెళ్ళి ఆయమ్మతో మాట్లాడాను, తను ఫంక్షన్కి వస్తుంది అని చెప్పు. ఏంటి, ఫంక్షన్కి వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు సంధ్య? ఆయమ్మ గాని ఫంక్షన్కి వస్తే, మౌనిక ఆరాలు తీస్తే, పాప గురించి నిజం బయటపడితే, అమ్మో, ఇంకేమైనా ఉందా? వస్తే తీస్తే పడితే అని ఏవి జరగకుండానే టెన్షన్ పడద్దే. ఇప్పుడు ఆయమ్మ రాకపోతే మౌనిక నమ్మిందే నిజమవుతుంది. వాళ్ళ మనసుల్లో మన మీద అనుమానం ఇంకా బలపడుతుంది. కానీ వస్తే పాప గురించి? ఇదిగో ఇలానే ఏం జరగకుండా భయపడద్దు అంటున్నాను. నా మీద నమ్మకంతోనే కదా ఫోన్ చేశావు. అలాంటప్పుడు నేను చెప్పిన మాట ఎందుకు వినడం లేదు? సరే, వింటాను. ఆయమ్మకి ఇప్పుడే కాల్ చేశాను, తను వస్తుంది అని చెప్తాను. వింధ్య, చెప్పడం అంటే ఇలా నీరసంగా నిజం దాస్తున్నట్టుగా కాదు, ధైర్యంగా ధీమాగా చెప్పు. నీ మాటలు కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళ డౌట్ మీద వాళ్ళకే డౌట్ రావాలి. అర్థమైందా? సరే సంధ్య, నువ్వు చెప్పినట్టే మాట్లాడతాను. బాయ్. బాయ్. ఏ ప్రాబ్లం రాకుండా ఆయమ్మని ఫంక్షన్కి ఎలా రప్పించాలి? అత్తా, నీ కోడలు ఫోన్ నంబర్ తీసుకురావడానికి వెళ్ళిందా, లేకపోతే సిమ్ కార్డ్ కొని పిన్ని గారికి ఇచ్చొస్తుందా? నెంబర్ దొరకలేదేమో, వస్తుందాగు. అంటే నీ కోడలు పిన్ని నెంబర్ తీసుకొస్తుంది అనుకుంటున్నావా? అవును, నేను చెప్పాను కదా. నా అమాయకపు అత్తా, ఏ విషయంలో అయినా నీ మాట వింటుందేమో కానీ ఈ విషయంలో మాత్రం నాకు డౌటే. ఇప్పుడు నీ కోడలు అమాయకంగా అస్సలేమీ తెలియని ఓ తింగర దానిలాగా వస్తుంది. తలదించుకుని నీ ముందు నిలబడి, అత్తయ్య అత్తయ్య రూమంతా వెతికాను,
నంబర్ దొరకలేదు అంటుంది. లేకపోతే నేను ఫోన్ చేశాను, భాగ్యం పిన్ని రాను అని చెప్పింది అని కూడా అంటుంది. సైలెంట్గా ఉండు, వింధ్య వస్తుంది. ఏమైంది వింధ్య? నంబర్ వెతకడానికి చాలా టైం పట్టినట్టుంది. చేతులేంటి ఖాళీగా ఉన్నాయి? తీసుకురాలేదా లేకపోతే దొరకలేదా? అవును మోనిక. నీ దగ్గర లేకపోతే సంధ్యను అడగమ్మా. లేదంటే నేను సంధ్యను ఫోన్ చేసి అడగనా? అత్తయ్య, దానికి వింధ్య పర్మిషన్ ఎందుకు? నువ్వు ముందు ఫోన్ చేయి. అవసరం లేదత్తయ్య, పిన్ని నాకు ఫోన్ చేసింది. ఏంటి, నీకు ఫోన్ చేసిందా? అవును, ఫంక్షన్ ఎప్పుడు అని అడిగింది. ఈరోజు సాయంత్రమే అని చెప్పాను. తప్పకుండా వస్తాను అని చెప్పింది. అవునా? వస్తుందా? ఏంటి మౌనిక నువ్వు? వస్తుందన్నా అదే ఎక్స్ప్రెషన్, రాదంటే కూడా అదే ఎక్స్ప్రెషన్. మా పిన్ని రావడం నీకిష్టం లేదా ఏంటి? ఆహాహా, నో 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 నో, ఆవిడ ఖచ్చితంగా రావాలి. అప్పుడే పార్టీకి ఒక అర్థం పరమార్థం కూడా ఉంటుంది. అత్త, అనుకున్న గెస్ట్లందరూ వస్తున్నారు. మనం చక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. రా వెళ్దాం. తీసుకోమ్మా, పాపం తీసుకో. ఉమ్. సంధ్య చెప్పినట్టే ఆయమ్మ వస్తుంది అని చెప్పాను. తను వచ్చినా రాకపోయినా నాకైతే సమస్య కనిపిస్తుంది. సంధ్య మనసులో ఏముందో, ఏం ప్లాన్ చేసిందో. హలో సంధ్య. భాగ్యం గారు, ఎలా ఉన్నారు? మీరిచ్చిన డబ్బుతో నా కూతుర్ని కాలేజ్లో జాయిన్ చేశాను. అది సంతోషంగా చదువుకుంటుంది. దాని నవ్వు చూస్తూ నేను కూడా ప్రశాంతంగా ఉన్నాను. చాలా సంతోషం. వింధ్య ఎలా ఉంది? పాప ఎలా ఉంది? అందరూ బానే ఉన్నారండి. మీతో చిన్న పని పడి కాల్ చేశాను. నాతోనా? మళ్ళీ ఏంటమ్మా? ఈరోజు వింధ్య వాళ్ళ హస్బెండ్ది బర్త్డే ఉందండి. ఆ ఇంట్లో వాళ్ళంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ పార్టీకి మీరు కూడా రావాలి. నేనెందుకమ్మా? ఎంత అభిమానం ఉంటే మాత్రం ఇలాంటి ఫంక్షన్లకి నేను రాలేను. అయ్యో, మిమ్మల్ని అభిమానంతో పిలవట్లేదండి, అనుమానంతో ఆహ్వానిస్తున్నారు. అనుమానమా? అవునండి. మీకు 5 లక్షలు ఇవ్వడానికి వింధ్య చిన్న సమస్యలో ఇరుక్కుంది. అప్పట్నుంచి వింధ్య అత్తయ్య గారికి మీ మీద, నా మీద చాలా అనుమానంగా ఉంది. ఆ అనుమానం క్లియర్ చేసుకోవడానికే ఈ ఫంక్షను, ఈ హడావిడి. అయ్యో, నా వల్ల ఇంత సమస్య వచ్చిందా? నన్ను క్షమించండమ్మా. ఇప్పుడే వింధ్యతో మాట్లాడి సారీ చెప్తాను. అయ్యో భాగ్యం గారు, మీకు విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ సారీలు, సింపతీలు ఎవ్వరికీ అవసరం లేదు. మీరు పార్టీకి రావడమే ముఖ్యం. వద్దమ్మా, నా వల్ల కాదు. అయ్యో లేదండి, మీరు తప్పకుండా రావాల్సిందే. లేదంటే నేను వింధ్య చాలా సమస్యల్లో ఇరుక్కుంటాం. అది కాదు సంధ్య. ఇప్పుడు నేను అక్కడికొస్తే వింధ్య అత్తగారు ఏదైనా అడిగితే ఏం చెప్పాలో తెలియక, ఎలా మేనేజ్ చేయాలో తెలియక నిజం చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. దానివల్ల ఇంకా పెద్ద సమస్య అవుతుంది కదా. భాగ్యం గారు, అక్కడ జరిగేది, అక్కడ వాళ్ళు అడిగేది అన్నీ ముందుగానే నేను చెప్తాను కదా. దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. అప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో మీకే అర్థమవుతుంది. మీరు మొత్తానికి రావడం మానేస్తే మాత్రం వాళ్ళ మనసులో ఉన్న అనుమానం నిజమవుతుంది. చెయ్యని నేరానికి వింధ్యకి నాకు శిక్ష పడుతుంది. అనుమానం కారు చిచ్చు లాంటిది భాగ్యం గారు. మొదలైనప్పుడే మట్టు పెట్టాలి, లేదంటే మొత్తాన్ని మసి చేస్తుంది, బూడిదగా మార్చేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. సరే సంధ్య, వస్తాను. థ్యాంక్స్ భాగ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ కాదమ్మా. నేనేం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో అన్నీ క్లియర్గా చెప్పు. భాగ్యం గారు, మీరు ధైర్యంగా ఉండండి. నిజాన్ని దాచేలా మీకు ధైర్యాన్నిచ్చే పూచి నాది. సరేనమ్మా.
బావా, మౌని. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్మ్. ఏంటి బావా అలా పెట్టేశావు? నీకోసం ఎంతో శ్రమతో తీసుకొస్తే అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోతావేంటి? చూడు మౌని, అమ్మ కోసం, వింధ్య కోసం, పాప కోసం ఈ బర్త్డే పార్టీకి ఒప్పుకున్నాను గాని నాకసలు ఈ కేక్ కటింగ్లు, సెలబ్రేషన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ లేదు. బావా, చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు. నీకు పొలిటికల్గా సొసైటీలో చాలా మంచి పేరుంది. ఇలాంటి పార్టీలు పెట్టి లోకల్ సెలబ్రిటీస్ని, పొలిటీషియన్స్ని పిలిస్తే నీ సర్కిల్లో నీకెంత పేరొస్తుందో తెలుసా? చూడు, నాకు ఉన్న పేరు చాలు. దాన్ని పెంచుకోవడానికి నా ప్లాన్లు నాకున్నాయి. ఈ పార్టీలు నాకేం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు బావా? మనలాంటి రిచ్ పీపుల్ పుట్టినరోజు పండుగలు చాలా గ్రాండ్గా జరుపుకోవాలి. అదొక స్టేటస్ సింబల్. చూడు మౌనిక, నేనొకటి అడుగుతాను, నిజం చెప్పు. ఈ పార్టీ ఆలోచన నీదే కదూ? నువ్వే అమ్మతో బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని చెప్పావు కదూ? బావా, నేనెందుకు చెప్తాను? ఇది కంప్లీట్గా అత్తయ్య ఆలోచనే. కావాలంటే పిలుస్తాను, నువ్వే అడుగు. హ్మ్. బావా, ఇదే గనక నా ఆలోచన అయ్యుంటే ఆహాడావిడి సందడి వేరే రేంజ్లో ఉండేది. ఉదయం నుండి నాకేమనిపిస్తుందో తెలుసా? అసలు వింధ్య ప్లేస్లో నేను గనక ఉంటేనా ప్రతి పుట్టినరోజుకి ఒక సర్ప్రైజ్ ఇచ్చేదాన్ని. సెలబ్రేషన్స్ ఎలా ఉండాలో, ఎలా ఉంటే నువ్వు ఇంప్రెస్ అవుతావో అంతకు మించి చాలా అద్భుతంగా ప్లాన్ చేసేదాన్ని. నీ ఫ్రెండ్స్ని, నా ఫ్రెండ్స్ని అందర్నీ పిలిచి ఈ రోజంతా పార్టీ ఇచ్చేదాన్ని. మౌనిక, పార్టీ అంటే మనం ఇష్టపడి ఇవ్వాలే కాని 10 మందికి తెలియాలనో, మన పరపతి చూపించాలనో కాదు. వింధ్యకి నీకు ఉన్న పెద్ద తేడా ఇదే. నాకిష్టం లేని విషయం ఏదైనా సరే వింధ్య నన్ను బలవంత పెట్టదు. మంచి చెడులు చెప్పి నా అభిప్రాయానికి నన్ను వదిలేస్తుంది. కానీ నువ్వు ఏదో ఒక విధంగా ఒప్పించి నా మనసు మార్చాలని నువ్వు అనుకుంటావు. ఆహా, అది కాదు బావా, నేను నీకోసం. ఇంకేం చెప్పొద్దు. నీకు నాకు సెట్ అవ్వదని నేను ముందే తెలుసుకున్నాను కాబట్టే వింధ్య లాంటి అమ్మాయి నాకు భార్యగా వచ్చింది. మౌనిక, రాజేష్ ఏమంటున్నాడు? సాయంత్రం పార్టీ గురించి అడిగాడా? అసలు పార్టీ అంటే ఇష్టం చూపిస్తున్నాడా? అత్తా, బావ ఇష్టాలతో పనేముంది? నేనేం చేయాలనుకుంటున్నానో, నా మనసులో ఏముందో అది మాత్రం ఖచ్చితంగా చేస్తాను. మౌనిక, నేను కూడా అదే అడుగుదామని వచ్చాను. మనం అనుకున్నట్టే ఆ భాగ్యం, సంధ్య అందరూ వస్తున్నారు. అసలు నీ ప్లాన్ ఏంటి? దొంగతనం గురించి ఎలా కనిపెడతావు? హ, నేను కనిపెట్టడం కాదత్తా. తప్పు చేసిన వాళ్ళు పైకి నవ్వు నటిస్తున్నా లోపల భయం, చూసే చూపుని, మాట్లాడే మాటని మారుస్తుంది. ఆ మార్పే దొంగల్ని పట్టిస్తుంది. మౌనిక, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీ మైండ్లో ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది కదా. అదేంటో నాకు చెప్తే నేను సహాయం చేస్తాను కదా. నేను చెప్పను. కొన్ని విషయాలు చెప్పడం కంటే చూస్తేనే థ్రిల్గా ఉంటుంది. సాయంత్రం వచ్చే స్పెషల్ గెస్ట్లకి మనం ఇచ్చేది పార్టీ మాత్రమే కాదు, మత్తిపోయే ట్విస్ట్ కూడా. ఏంటి తల్లి, నవ్వు వస్తుందా? ఎందుకమ్మా, ఎందుకా నవ్వు? నీ బోసి నవ్వులు చూస్తూ బాధలన్నీ మర్చిపోవాలనుంది. కానీ చీకట్లో వెంటాడే నీడలా ఎటు నుంచి వస్తాయో తెలియని సమస్యలని తలుచుకుంటే నాకు భయంగా ఉంది. మీ నాన్నకిష్టం లేకపోయినా ఆ మౌనికని ఈ పార్టీ చేస్తుంది. ఎందుకో తెలుసా? ఆ ఆయమ్మ ఎవరో తెలుసుకోవడానికి, నేను తీసిన డబ్బు ఎందుకో కనిపెట్టడానికి. ఏంటలా చూస్తున్నావు? ఓ, నేనేం చేసినా నీకోసమే కదా. ఆ విషయం మీ నాన్నమ్మకి చెప్పొచ్చు కదా అంటున్నావా? చెప్పొచ్చు, కానీ అలా చెప్పడం వల్ల సంధ్యతో పాటు నేను కూడా శత్రువుగా మారుతానమ్మా. నీ మీద ప్రేమ కూడా పోతుంది. మీ నాన్న, తాతయ్య అందరూ
నా మీద పెంచుకున్న నమ్మకం అంతా నాశనం అవుతుందమ్మా. అసలు ఈ కష్టాలన్నీ ఎందుకొచ్చాయో తెలుసా? నా బిడ్డ పుట్టిన వెంటనే ఆ దేవుడు బిడ్డని నా నుండి దూరం చేశాడు. అది తెలిసే సంధ్య తన బిడ్డని నాకిచ్చింది. ఇదంతా చూసి సీక్రెట్గా ఉంచుతానని చెప్పినా ఆ ఆయమ్మ డబ్బు కోసం ఇంటికొచ్చింది. చీకట్లో డబ్బు తీయాలనుకున్నప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి కదా, చుట్టూ చూసుకోవాలి కదా. అదేం లేకుండా ఏదో బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకున్నట్టు వెళ్ళాను. మీ నాన్నమ్మకి దొరికిపోయాను. నీకు పాలివ్వడం కోసం వచ్చిన మీ అమ్మ మీద దొంగ అన్న నింద కూడా వేశారు. కారణం తెలుసుకోకుండా అవసరం మాత్రమే తెలుసుకుని మీ తాతయ్య డబ్బులిచ్చారు. ఆ డబ్బుతోనే ఆయమ్మ సైలెంట్ అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంత జరిగిన తర్వాత మీ నానమ్మ అక్కడితో వదిలేయచ్చు కదా. మౌనిక అనే ఒక శూర్పణఖని దించి పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయిస్తుంది. అదేమో పెద్ద లేడీ డిటెక్టివ్ లాగా రీసెర్చ్ చేస్తుంది. ఆయమ్మ రాకపోతే బాగుండు అనుకున్నాను, కానీ పిలవక తప్పలేదు. ఇప్పుడు ఫంక్షన్లో ఆయమ్మ ఏం మాట్లాడుతుందో, ఏం కొత్త సమస్య వస్తుందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. నాకే ఇంత కంగారు భయంగా ఉందంటే పాపం మన సంధ్య ఎలా ఉందో, ఏం ఆలోచిస్తుందో. ఏంటి సిస్టర్, ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు? చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? నా కూతురుతో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాను. నీకేమైనా ప్రాబ్లమా? హా, ప్రాబ్లమే. నాకు కాదు, నీకు. సొంత ఇంట్లో దొంగతనం చేసి అత్తగారికి దొరికిపోయావు. ఆ డబ్బు ఎందుకు తీసావన్న సీక్రెట్ ఇప్పటికీ ఎవ్వరికి తెలియకుండా బాగానే దాస్తున్నావు. కానీ ఆ రహస్యం త్వరలోనే బయటపడబోతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు అడ్డొస్తున్నావు?